అంటే మేడం నాకు అర్థం కాలేదు. వైసీపీ గొడ్డల ఓకే. పార్టీ అని ఓకే. మార్చుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చేసేయన్నీ గూడా ఇన్ని అక్రమాలు, వాళ్ళు చేసిన ప్రతి పని వెనక ఒక కుట్ర ఉంటుంది. ఓకే మేడం. గొడ్డల పార్టీ అంటారు. మరి అది ప్రజలు చూసుకుంటారు. మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది ప్రజలు చూసుకుంటారు. ఒకటి మీరన్నారనమాట. ఏడుకొండల స్వామి కాకపోతే కాణిపాకము వినాయక స్వామి దగ్గరికొచ్చి ప్రమాణం చేస్తానని. అంత ధైర్యము ఉండవల్లి శ్రీదేవి గారికుందా? నేను చేస్తానని నేనే చెప్తున్నాను. ఇంకా ఎందుకంటే ధైర్యం ఇటీవల కాలంలో అంత గట్స్ ఉన్న, అంత దమ్మున్న నాయకుడిని ఒక్కరినే చూశాను నేను. బీసీవై పార్టీ చీఫ్ బోడే రామచంద్ర యాదవ్ నా ఇంటర్వ్యూలోనే ఛాలెంజ్ చేసి కాణిపాకంకు వచ్చి కోనేరులో మునిగి తడి బట్టలతో కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిపై ప్రమాణం చేసి కర్పూరాన్ని ఆపాడు ఆయన. కర్పూరాన్ని ఆర్పాడు. ఎవరికి నేను బినామీని కాదు, ఎవరికి సంబంధం లేదనేసి. అలాంటి జాబితాలోకి శ్రీదేవి గారు వస్తారు? జాబితాలోనే ఉంటుంది శ్రీదేవి. ఆయనకంటే రాగలరా? కాణిపాకంకి వచ్చి మీరు అన్నారు కదా, కాణిపాకంకి వచ్చి మీరు ప్రమాణం చేయగలగారా? చేస్తానని ముందే నేనే చెప్తున్నాను కదండి. ఎవరన్నా నన్ను డేట్ ఫిక్స్ అడగమనండి. చేస్తారా మళ్ళీ నేను వస్తా? మీరు అడుగుతున్నారా లేకపోతే నేను ప్రజలు అడుగుతున్నా. అడుగుతున్నారా? డేట్ రండి ఫిక్స్ వెళ్దాం. చేస్తారా? ఎప్పుడు ఫిక్స్ ఇప్పుడు చేస్తారు వెళ్దామా చెప్పండి. పదండి. ఇది అయిపోయిన ఇప్పుడు తర్వాత అంటే వెళ్తుంది మేడం. కాణిపాకం కార్లో ఇక్కడ కాదు వెళ్ళిపోవచ్చు మేడం. కదండి. దాదాపు 800 కిలోమీటర్లు కార్లో వస్తుంది. వెళ్ళొచ్చు. నో ప్రాబ్లం. కార్లో కార్లో వెళ్ళండి. వెళ్ళొచ్చు. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం పదండి. సరే, మీరు డేట్ చెప్పండి, నేను వస్తాను. డేట్ టైమ్ అన్ని కూడా మీకు చెప్తాం. ఓకే, మీరు రండి, మీరు తీసుకెళ్దాం. చెప్పండి, నేను వస్తాను. కాణిపాక వరసిద్ధి స్వామి వినాయక ఎదురుగానే మీరు ప్రమాణం చేయండి. అప్పుడు అందరూ నమ్ముతారు. బాగుంటుంది. నేను కూడా ప్రమాణం చేసి చెప్దామే అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకాలం నా మీద మోపిన నిందలు, ఆ మోపిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు, సో రౌడీ షీటర్స్, పేటిఎం బ్యాచ్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రకరకాలుగా నా గురించి మాట్లాడారు. సో మాట్లాడిన దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. అంతేకాకుండా నేనేదో ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు 15 కోట్లు తీసుకున్నది శ్రీదేవి అనేసి సజ్జల గారు కూడా అన్నారు. సో అవన్నీ కూడా నిరూపించాలంటే కంపల్సరిగా వాళ్ళు చేయాలి, నేను చేయాలి. నేను తీసుకోలేదని నేను చెప్తా, వాళ్ళు వచ్చి చెప్పాలి తీసుకుందని. సో ఇక్కడ బిట్వీన్ ద ప్రమాణ స్పీకర్ ప్రమాణం చేయాలంటే ఎవరు చేయాలి? వాళ్ళు క్వశ్చన్ అడగాలి, వాళ్ళు చేయాలి. ఏమో తీసుకుందని, తీసుకోలేదని నేను కూడా చెప్తాను. వైసీపీ వాళ్ళు సిద్ధంగా ఒకవేళ తీసుకుందని మీరు ఆరోపిస్తే, మీరు కాణిపాకంకి వచ్చి కాణిపాకం వినాయక స్వామి దగ్గర మీరు అడిగితే ఖచ్చితంగా ఆవిడ నేను తీసుకోలేదు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారంట శ్రీదేవి గారు. మరి మీకు అలాంటి ఆలోచన శ్రీదేవి గారు లాగా అంత గట్స్ ఉంటే ఖచ్చితంగా రండి, నేను కూడా వస్తాను. అక్కడికి లైవ్ ప్రోగ్రామ్ పెడతాను. ఇక్కడ లైవ్ పెడతా, మామూలు కాదు. శ్రీదేవి గారు ఒక మహిళ, చాలా గట్టిగా ఆమె చెప్తున్నారు. ₹1 కూడా నేను నా గల్లాపెట్ట ఖాళీ అయింది, నేను అన్ని కోట్లు తీసుకున్నానని ఆరోపించింది వైసీపీ. వాళ్ళు అక్కడికి వస్తే నేను కూడా వస్తానంటున్నారు. మరి మీరు వచ్చేలా ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కన్సల్ట్ గా నేను ఆవిడతో మాట్లాడతాను. నేను వస్తారా లేదా అనేది నేను మాట్లాడతాను. ఓకేనా? ఓకే మేడం. ఇంకొకటి ఏంటంటే, మీకు తెలియని విషయం, ఆర్థిక లావాదేవీలు అనేవి మనము ఈ యొక్క మీడియాలో మాట్లాడకూడదు. ఇప్పుడు ఓటు వెయ్యమని ఎవరు అడుగుతారు? ప్రతిపక్షం వాళ్ళు అడగాలి నన్ను ఓటు వేయమని. స్వపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఓటు వేయమని ఎందుకు అడుగుతారు? అడగాల్సిన అవసరం లేదు కదా. నేను చెప్తున్నానండి, నేను వైసీపీ ఎమ్మెల్యేనే కదా. అడగాల్సిన అవసరం ఎందుకుంది? నన్ను పిలిచి నీకు 5 కోట్లు ఇస్తాము, నీ కారులో పెడతామని చెప్పింది ఎవరు? సజ్జల చెప్పాడు, బొత్స చెప్పాడు. అంటే నేను వాళ్ళకి ఆన్సర్ కూడా ఇచ్చాను. ఇక్కడ హైదరాబాద్ లో 1 ఎకరం ఎంత ఉంటుంది? 20 కోట్లు ఉంటుంది. మీ 5 కోట్లకి ఒక బిస్కెట్లు ఇస్తే పడిపోయేది రకం కాదు శ్రీదేవి అని నేను ఆ రోజే చెప్తే, సజ్జల గారు చెప్పడం ఇట్స్ వెరీ గ్రేట్, ఈ టైంలో కూడా డబ్బులు తీసుకోకుండా ఓటేస్తున్నా అమ్మాయి నువ్వే అని నా ముందని. ఆ తర్వాత వచ్చి 15 కోట్లు తీసుకుంది, ఎమ్మెల్సీ ఓటేసింది అని చెప్పిన వ్యక్తి. అంటే డ్యూయల్ టంగ్. వాళ్ళు ఏంటంటే మనిషిని బద్నాం చేయాలంటే, ఒక మనిషిని బలిపశువు చేయాలంటే, ఆ మనిషిని తప్పించాలంటే వాళ్ళు ఎలాంటి రాజకీయాలు చేస్తారనేది ఇదొక నిదర్శనం. ఎందుకంటే అప్పుడు చాలా మంది కూడా అడిగారు, జర్నలిస్టులు కానీ, తర్వాత మీలాంటి వాళ్ళు కూడా. సరే 15 కోట్లు తీసుకుందంటే ఇప్పుడు ఎవరు వచ్చారు నా ఇంటికి? ఎవరు సూట్ కేసులు ఇచ్చారు? అంత ఇంటెలిజెన్స్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, మన ఇంట్లో కెమెరాస్ ఉంటాయి. అసెంబ్లీలో అప్పుడు అసెంబ్లీ నడుస్తుంది, December 23rd అసెంబ్లీ నడుస్తున్నప్పుడు, అసెంబ్లీ వెళ్తున్నప్పుడు కూడా, కార్లు మారుతున్నప్పుడు కూడా కెమెరాస్ ఉంటాయి అసెంబ్లీ సెక్రటేరియట్ ఆ ఏరియాస్లో. మరి వాళ్ళు ట్రేస్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే ఏంటంటే ఒక మనిషి మీద ఏ విధంగా బురద చల్లొచ్చు? ఒక దళిత మహిళ, ఒక డాక్టరు, ఈమె ప్రాక్టీస్ వదులుకొని మన కొరకు కష్టపడ్డది, అమరావతి క్యాపిటల్ సీట్ గెలిపించింది. మరి ఇలాంటి అవసరం లేదు. అంటే ఎంతసేపు వాళ్ళ క్రెడిట్ చూసుకోవటం, వీళ్ళు ఏదో మనం వాడుకొని వదిలేద్దాం. వీళ్ళు ఎప్పుడు కూడా వాడుకొని వదిలేసి జనాలను ట్రాప్ చేసి మనుషులు ఏ విధంగా తప్పించి ఏ విధంగా బద్నాం చేశారనేది వైసీపీ పార్టీ. అందుకే దాన్ని గొడ్డల పార్టీ అనేది. 2023 మార్చి 23 అండి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది కదా. అవును. ఆ సందర్భంగా ముందుగా మిమ్మల్ని పిలిచి అప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ గారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. ఇక మీకు ఎమ్మెల్యే టికెట్ ఉండదని కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇంటికి పిలిపించి, నేను ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేను,
నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, మనం మళ్ళీ పవర్లోకి వస్తాము, ఎమ్మెల్సీ ఇస్తాను, నీకు ఒక 5 కోట్ల రూపాయలు డబ్బులు కూడా ఇస్తాను అని మీకు చెప్పినట్లుగా అప్పుడు ప్రచారం జరిగింది. ఓకేనా? కరెక్టా? అది ఎంత రాంగ్ అండి. రైట్ ఎందుకంటే ఏంటి? రైట్ నేను చెప్తాను. ఆ, నేను వాళ్ళు చేస్తున్న పనులకి యాక్చువల్‌గా మీకు ఇది ప్రతిపక్షం అనేది కౌంటర్స్ ఉంటుంది ఆ, అధికార పక్షానికి. ఆ, అక్కడ జరుగుతున్న ఇష్యూస్ ఏంటి? అమరావతి ఇష్యూ నడుస్తుంది. ఆ, అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు 3 క్యాపిటల్‌కి మద్దతుగా టెంట్ ఎయండి. ఆ, 3 క్యాపిటల్ మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టండి. ఉమ్, 3 క్యాపిటల్ మద్దతుగా జనాల్ని అక్కడ మహిళని తిట్టండి. మీరు ఉమ్, మహిళ కదా! మహిళని తిట్టండి. ఉమ్, వాళ్ళు జుట్టు పట్టుకొని లాగినా, వాళ్ళు కొట్టినా, వాళ్ళ బ్లౌజ్ పీసులు చించినా, వాళ్ళు వెంటబడి వాళ్ళది లాఠీలు పెట్టేసి వైపీఎస్ లాగే కొట్టారు వాళ్ళని. ఓకే. సో, లాఠీ చార్జీలు చేశారు. దానికి నేను సహాయ నిరాకరణ చేశాను. ఇప్పుడు గాంధీ గారు ఉద్యమం చేస్తారు కదా! ఉమ్. క్విట్ ఇండియా ఉద్యమం చేశారు. చాలా ఉద్యమాలు ఆ చేశారు. రోజు 3 రాజ్యాలకు ఉప్పు సంబంధించి సత్యాగ్రహం ఏ రోజు చేశారు. మీరు అనుకూలంగా మాట్లాడలేదా? నేను ఫస్ట్‌లో ఉన్నప్పుడు పార్టీకి లైన్ తప్పకుండా ఫస్ట్ మనము వికేంద్రీకరణ అనేది, ఎందుకంటే మనకి చెప్పిందేంటి 3 రాజధానులంటే ఒక రాజధాని అనేది ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడే ఉంది గనక ఇలా మనం హైదరాబాద్‌ని వదిలేసి రావటం వల్ల మనం నష్టపోయాము. కనుక ఒక క్యాపిటల్ అనే చోటనే మనం ఒక క్యాపిటల్ మీద మనం కాన్సంట్రేట్ చేస్తే మిగతా ప్రాంతాలు మనకి అభివృద్ధి చెందలేవు. కనుక 3 రాజధానులు చేస్తానని ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీలో చేసిన కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ మాట 2019 డిసెంబర్ 17న ఆ, ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి కూడా నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఏం ఎందుకంటే ప్రాబ్లమ్స్? నేను బయటకు వెళ్ళలేను. వెళ్తే గో బ్యాక్ ఎమ్మెల్యే అంటారు, తిడతారు. నేను టెంట్లు వెళ్తున్నప్పుడు వాళ్ళని కనీసం వాళ్ళు నాకు ఓట్లేసిన వాళ్ళు, నాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, నేను లోకల్ క్యాండిడేట్. ఎందుకంటే తాడికొండలో ఇంతవరకు ఎవరు లోకల్ క్యాండిడేట్ గెలవలేదు. ఉమ్, ఫస్ట్ టైం తాడికొండలో పుట్టిన ఇండోలి శ్రీదేవి గెలిచింది. ఉమ్, సో, నాకు నా ప్రాంతం మీద కొంచెం ప్రేమ ఉంటుంది. ఉమ్, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సపోజ్ నేను చాలా తిరిగిన కంట్రీస్ లేవు. అమెరికా వెళ్ళాను, లండన్ వెళ్ళాను, చాలా కంట్రీస్ యూరప్ మొత్తం తిరిగాను నేను. ఉమ్, ఐఎమ్ మెంబర్ ఆఫ్ ఇష్రీ అంటే యూరోపియన్ సొసైటీ ఫర్ హ్యూమన్ రీప్రొడక్షన్. ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ అమెరికన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్. అమెరికా ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వీస్ టు గో. ఉమ్, అంతా చదివి మనం మన ప్రజల కొరకు ప్రాక్టీస్ వదులుకొని, మాకు రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న ప్రాక్టీస్‌ని పోగొట్టుకొని ప్రజల కొరకు ప్రజలకు మనం ఏం చేయనప్పుడు మనకి ఎంత బాధేస్తుంది. దీని కొరకు మనం వచ్చామా అనిపిస్తుంది. ఉమ్. సో, వాళ్ళ టెంట్ల దగ్గరికి వెళ్ళలేం, వాళ్ళకి మద్దతు చెప్పలేం, వీళ్ళకి ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టలేం. మధ్యలో నాది ఎట్లా ఉందంటే కుర్తులో పడ్డ ఎలుకలాగా అయిపోయింది. నేనేం పదవి చేయలేక. కాంక్షతో అప్పుడు ఉన్నారమ్మా మీరు. పదవి కాంక్ష కాదండి. మనం ఒక పార్టీ లైన్‌లో ఇప్పుడు మనము ఒక సీటు తీసుకున్నాం, గెలిచాం. క్యాపిటల్ సీట్ తీసుకొని గెలిచాం. అందరూ ఇప్పుడు ఏమన్నారు? క్యాపిటల్ ఎమ్మెల్యే అన్నారు 2019 డిసెంబర్ 17 వరకు. ఉమ్, ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేసే నన్ను పరిహాసం చేసేవాళ్ళు. ఏమ్మా క్యాపిటల్ ఉందా? ఇప్పుడు నువ్వు రాజధాని ఎమ్మెల్యేవా? రాజధాని లేని ఎమ్మెల్యేవా? అని వాళ్ళే అంటుంటే ప్రజలు ఎలా అంటారు? ఎక్కడికెళ్ళినా రాజధాని ఉందా? రాజధాని లేదా?